ఈర్ష్య ఉండడం పాపం, గర్వంతో ప్రవర్తించడం పాపం. ఓకేనా? అలాగే ఒకరిని ద్వేషించడం పాపం. ఈ భయంకరమైన పాపాలు. వేషధారణ పాపం, దైవదూషణ పాపం, మత్సరము పాపము, అభిచరాలు పాపము. బైబిల్ ఎన్ని రకాల పాపం కోసం చెప్తుంది. ఈ అబద్ధం ఆడడం పాపము, వ్యభిచరించడం పాపము, నీ సహోదరుల అబద్ధ సాక్ష్యం చెప్పడం పాపము, ఒకరి వస్తువుల్ని ఆశించడం పాపము. బైబిల్ చెప్పినట్లు ఏ గ్రంథం కూడా ఈ ప్రపంచంలో పాపం గురించి వివరించదు. అందుకే అపోజిట్ పౌలు అంటాడు, ధర్మశాస్త్రం లేనిది పాపం ఎట్టిదో నాకు తెలియకుండా ఉండెను అని అన్నాడు. రోమిల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్తాడు ఏమని? ధర్మశాస్త్రం